మనము ఆన్లైన్లో ఇలాగ సిస్టర్స్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్ కలిగి ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. మీరందరూ కూడా కొంత సమయం ప్రత్యేకించుకొని మీరు బైబిల్ పాటల పుస్తకాలు తీసుకొని సిద్ధపడినట్లయితే మనము కూడిక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరోసారి ప్రభా మీ పాసనలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, సిస్టర్స్గా ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ప్రేమ చేతనాన్ని కూడా మీరు వెతికి రక్షించి ప్రార్థించే గుంపులో ప్రభా మీరు తండ్రి మీ రక్తంతో కొనుక్కొని సంఘంలో ఉంచి ప్రభా మరి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మరి ఈరోజు మేము సిస్టర్స్గా కూడి ఉండగా మీరు మా మధ్యన ఉండండి, సంచరించండి. ప్రపంచమంతా కూడా ప్రభా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభా మరి ఉంటుండగా తండ్రి వారందరి పక్షాన మేము చేతులెత్తి ప్రభా మరి ప్రార్థించగలటానికి ప్రభా ప్రార్థనాత్మను మా అందరిలో మీరు కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీరు ఐక్యపరిచి ప్రభా ఆత్మలో ప్రభా మరి ప్రార్థించడానికి మంచి సమయం అనుగ్రహించమని, వాక్యాన్ని పాటను కూడా ప్రభా మరి తండ్రి మీరు దీవించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పేరు పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, మనం 685వ పాట 685 సాంగ్ నెంబర్ 685 యేసుని వాగ్దానములు జ్ఞాపకమందుంచుకొని 685వ పాట పాడుకుందాం. తండ్రిగా కౌగిట చేర్చి
మనము ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యాన్ని చూసుకుందాము. గుర్తున్నట్లయితే మనము ప్రతి శుక్రవారం కూడా యెషయా గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు ధ్యానిస్తున్నాం కదా. ఉన్నత పర్వత శిఖరములు. మన రక్షణ పొందిన తర్వాత మామూలు జీవితం కాదు, కానీ ప్రతి అనుభవాన్ని దేవుడిచ్చిన వాక్యానుసారంగా మనము మన జీవితంలో అనుభవించాలని, ఒక పర్వతం మీదకి పైకి ఎక్కితే కానీ దాని అందం కనపడినట్లు మనకు కూడా రక్షణలో ఒక్కొక్క అనుభవం గుండా వెళితే కానీ దాన్ని నిజంగా రక్షణ పొందిన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని లేకపోతే విశ్వాస జీవితాన్ని మనము సంపూర్తిగా అనుభవించలేము. కాబట్టి మనము కొన్ని అనుభవాలన్నింటిని కూడా చూసుకుంటున్నాము. 24వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వచ్చాము. ఈరోజు 48వ అధ్యాయానికి వచ్చాము. కాబట్టి ఈరోజు మనకి ఏ అనుభవం రక్షణలో ఉందో చూసుకుందాం. మనకు కావాల్సిన వాక్యం ఈరోజు యెషయా 48వ అధ్యాయము. మీరు అంత చదువుకోండి, కానీ ఇప్పుడు అయితే ఒక వాక్యం చదువుతాను. 10వ వచనం. యెషయా 48:10. నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మళ్ళీ ఒకసారి చదువుతాను. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇక్కడ ఈ ఈ ఉన్నత శిఖరం గురించి వ్రాయబడింది. మీరు ముందున్న శిఖరాలన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి కదా. మనకి ఆ అనుభవం ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఎలాంటి అనుభవాలు ఇచ్చాడు? ఇప్పుడు 26వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఎవని మనసు నీ మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలవానిగా చేతు ఏలయనగా అతన్ని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. ఒక ఇన్నర్ అష్యూరెన్స్ దేవుడు మనకి అక్కడ ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడ యెషయా 27:3లో కూడా మనం చూసుకున్నాము. యెహోవా నా ఎండానికి కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం ఉన్నదానికి నీరు కట్టుచున్నాను, ఎవరినో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను. అక్కడ కూడా ఒక మంచి విషయాన్ని దేవుడు మనకి ఎట్లాగా ముందు కూడా కాపాడుతాడో అలాగా ఇస్తా ఉన్నాయి. 30వ అధ్యాయంలోనైతేనేమో నువ్వు కుడికి పోయినా ఎడమకి పోయినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడని, పక్షిరాజు ఎగురుతూ పిల్లల్ని కాపాడుతున్నట్లు నిన్ను కాపాడుతానని, లేకపోతేనేమో ముదిం వచ్చిపోయిన వారం చూసుకున్నాం కదా, ముదిం వచ్చే వరకు నిన్ను కాపాడుతాను, ఎత్తుకుంటాను, చంక పెట్టుకుంటాను అని, ఇలాంటి మంచి మంచి అడవిలో కస్తూరి పుష్పం పూయినట్లు మీరు పూస్తారని, అలా జాగ్రత్త తీసుకుంటాడని మంచి వాగ్దానాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు దేవుడు నాకున్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, ఇదిగో ఈ పరిస్థితిలో నాకు ఇలా సహాయం చేశాడు, ఇలాంటివన్నీ ఒక మంచి అనుభవాలు, మనకి సంతోషకరమైన అనుభవాలు మనము కలిగి ఉంటాము. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు 10వ వచనంలో. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్లు కాదు. వెండిని బంగారాన్ని తెచ్చి మన బదులుగా పుటం వేయటం అంటే అర్థం ఏంటంటే బాగా అగ్ని మండించి ఫర్నేస్ అంటారు కదా, ఆ కొలిమిలో దాన్ని కాల్చటాన్ని పుటం వేయటం అంటారు. అలాగా వెండిని వేసినట్లుగా మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇబ్బంది అనే కొలిమిలో పరీక్షిస్తున్నాడు. పరీక్షలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా పరీక్షలు అంటే ఇష్టం ఉండదు. వాగ్దానాలు తీసుకునేటప్పుడు కూడా ఏదన్నా మంచి వాగ్దానం వచ్చిందనుకోండి, నేను నీకు తోడయ్యి ఉంటాను, నీకు సహాయం చేస్తాను, ఇలాంటి వాగ్దానాలు వస్తే మనకు చాలా సంతోషం కలుగుతుంది. లేకపోతే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అలాంటి వాగ్దానాలు వచ్చినాయి అనుకోండి, భయపడతాం, శ్రమ వస్తుంది కాబోలు అని. లేకపోతేనేమో పర్వతములు తత్తరిల్లిన, మెట్టలు తత్తరిల్లిన, తొలగిపోయిన అట్లా వచ్చినప్పుడు కూడా ఏం జరగబోతుందో ఏమో అని కొంచెం మనము భయపడతా ఉంటాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అదేంటంటే పరీక్షల గుండా వెళ్ళటము, లేకపోతే శ్రమల గుండా వెళ్ళటము, జీవితంలో అది బాగుపడని ఒక సమస్యను మనము ఎదుర్కోవటము, ఇలాంటి అనుభవాలు కూడా మనం కలిగి ఉండాలి. అది చాలా మంచిది మనకని దేవుడు చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పుటం వేసినప్పుడు నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అన్న వాగ్దానం కాదు ఇప్పుడు మనం తీసుకుంటుంది. దేవుడు పరీక్ష గుండా మనల్ని తీసుకెళ్తాడు, అది మన జీవితాల్లో అది మంచిదే అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. మనకి ఇష్టం లేకపోయినా కూడా ఇలాంటి అనుభవాలు చాలా మన జీవితంలో ఆత్మీయంగా అది పనికొస్తుంది. ఎందుకు పనికొస్తుంది? 1 పేతురు 1:14లో ఒక మంచి మాట ఉంటుంది. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి పరిశుద్ధత ఎలా వస్తుంది? అంటే అక్కడే ముందు 7వ వచనంలో 1:7లో అది వివరించబడింది. అగ్ని సువర్ణము, నశించిపోయే సువర్ణము అగ్ని చేత పరిశుద్ధపరచబడుతుంది కదా, అంతకన్నా అమూల్యమైన మీ విశ్వాసము మెప్పు మహిమకు కారణం అవ్వాలంటే అదొక పరిశుద్ధమైనదిగా
తయారవ్వాలి. దేవదూతల కన్నా మనల్ని కొంచెం తక్కువగా చేశారు, కానీ దేవదూతలకు లేని పరిశుద్ధత, ఈ గొప్ప పరిశుద్ధత, అంతకన్నా మించిన పరిశుద్ధత మనం కలిగి ఉండాలని మన జీవితాల్లో. అదే మొత్తం మన జీవితానికి మొత్తానికి కావాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో అంతరంగంలో, మాటల్లో, తలంపులన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. నిజంగా ఈ లోకంలో విలువైన వస్తువులు ఏదన్నా ఉన్నాయి అనుకోండి, స్ట్రాంగ్ లేకపోతే బాగా బలమైన వస్తువులు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా కష్టంలోంచి లేకపోతే వేడిలోంచి, ఉష్ణోగ్రతల్లోంచి తీయబడినే, అలా తీయబడితేనే అలా ఉంటాయి. ఐరన్ ఓర్ దొరుకుతుంది, ఇనుప ఖనిజం దొరుకుతుంది. అది చూసినప్పుడు భూమిని తవ్వి తవ్వి లోపల నుంచి తీస్తారు. అది అంతా మట్టితో, ఇసుకతో, రాళ్లతో అట్లా నిండి ఉంటుంది. దాన్ని చూసినప్పుడు దీనిలో ఇనుము ఉంది అని అసలు ఎవరు కూడా అనుకోరు. అలాగే బంగారం ఉందనుకోండి, క్వార్ట్జ్ అని ఒక రాయి దొరుకుతుంది, అది కూడా అన్ని సకల మలినాలతో ఉంటుంది. ఇప్పుడు ఈ ఐరన్ ఓర్ దొరికినప్పుడు ఈ రాయిని ఏం చేస్తారంటే చాలా ఉష్ణోగ్రత గుండా పంపిస్తారు. ఉష్ణోగ్రత గుండా పంపించి 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 అప్పుడు ఇనుము కిందకి తేలుతుంది, మలినమంతా పైకి తేలుతుంది. అదంతా తీసేసి మళ్ళీ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఇనుముని స్టీల్ కింద మార్చాలనుకోండి, ఉక్కు కింద మార్చాలి. అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఇంకా వేరే లోహం ఒకటి కలిపేసి దాన్ని ఒక అలాయి కింద, ఒక గట్టి ఉక్కు లాంటి ఉక్కు స్టీల్ కింద తయారు చేస్తారనమాట. ఎంత గట్టిగా చేస్తారంటే దాన్ని సాగగొట్టి సన్నటి తీగల కింద చేసి దాన్ని ఉపయోగిస్తారు. మనము ఈ వాచ్లో చూస్తాం కదా, వాచ్లో స్ప్రింగ్ ఎంత సన్నగా ఉంటుంది, అది స్టీల్తో చేయబడింది. అది మామూలుగా ఇనుముతో చేస్తే అది ఇరిగిపోతుంది. కానీ దీన్ని ఏం చేశారంటే బాగా అగ్నిలోంచి పంపించి దాన్ని ఉక్కులాగా మార్చి దాన్ని ఆ వేడి మీద నలక్కొట్టి సన్న స్ప్రింగుల్లాగా తయారు చేశారు. మనకు బల్బ్స్ తెలుసు కదా, బల్బులో కింద ఫిలమెంట్ అని ఉంటుంది. ఎంత సన్నగా ఉంటుంది, ఎంత సున్నితంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది చాలా బలమైంది, అంత వేడిని తట్టుకున్నది కాలుతుంది, మనకి వెలిగిస్తుంది. ఆ ఫిలమెంట్ కూడా ఈ స్టీల్తోనే తయారు చేస్తారు. కాబట్టి ఇది ఫిలమెంట్ తయారవ్వాలన్నా, సన్నటి వాచుల్లోని స్ప్రింగులు తయారవ్వాలన్నా కూడా ఈ ఇనుము అది ఉక్కులాగా అయ్యి తర్వాత వేడిలోంచి వెళ్ళాలి. ఇందాక మరి బంగారం గురించి కూడా అదే అనుకున్నాం కదా, బంగారంని ఆ క్వార్ట్జ్ అనే రాయిలోంచి తీసి తర్వాత శుద్ధి చేస్తారు. శుద్ధి చేసినప్పుడు కూడా ఆ బంగారం మల్లెమంతా కాలిపోతూ ఉంటుంది, కాలిపోయి 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 ఉంటుంది. తర్వాత దానిలో క్యారెట్స్ అని రకరకాల ఉంటాయి అన్నమాట, లెవెల్స్. ఈ 24 క్యారెట్స్ బంగారం అయితే అది చాలా శ్రేష్టమైంది, చాలా శుద్ధమైంది. అది చేయటానికి దాన్ని బాగా వాళ్ళు కాల్చి 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 చేస్తారు. అది బైబిల్లో కూడా మనకి పేతురు ఆ సంగతి చెప్తున్నాడు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెట్రోల్ అనుకోండి, పెట్రోల్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి తవ్వుతారు. ఆ తవ్వినప్పుడు క్రూడ్ ఆయిల్ అని వస్తుంది. అది చూసినప్పుడు అసలుకి దేనికన్నా పనికొస్తుందా ఇది అన్నట్లుంటుంది, అంత మురికి బురదలాగా మనకి కనిపిస్తుంది. అయితే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కూడా ఈ ప్రాసెస్ గుండా, అగ్ని గుండా తీసుకెళ్ళి దాని మలినాలన్నీ, దాని నుంచి తారు వస్తుంది, అది వస్తుంది, డాంబర్, అవన్నీ కూడా తీసేసి చివరికి ప్యూర్ పెట్రోల్ ఇస్తారు. ఎందుకంటే పెట్రోల్లో మలినాలు ఉంటే ఈ మన విమానాలకు కానీ తర్వాత మన కార్లకి వీటికి చాలా అపాయం అవుతుంది. కాబట్టి ప్యూర్ పెట్రోలియంని వాళ్ళు బయటికి అలాగా తీస్తూ ఉంటారు. అలాగే పట్టు చీరలు కట్టుకుంటారు కదా సిస్టర్స్, ప్యూర్ పట్టేనా అని అడుగుతూ ఉంటారు. మంచి మంచి షాపులకి వెళ్ళి అక్కడ కొనుక్కోవాలి ప్యూర్ పట్టు, ఇక్కడైతే మళ్ళీ పాలిస్టర్ కలుపుతారేమో అనుకుంటున్నాం. మరి పట్టు ఎలా వస్తుంది? పట్టు గూళ్ళు పెంచుతారు, సిల్క్ బాంబ్స్ అంటారు కదా, పట్టు పురుగులని. మల్బరీ ఆకులు తినిన తర్వాత అవి గూళ్ళు కట్టుకుంటాయి. గూళ్ళు కట్టుకున్న తర్వాత వాటిల్ని వేడివేడి నీళ్ళల్లో వేసేసిన తర్వాత అప్పుడు చెదిరిపోకుండా ఆ గూడు వస్తుంది అనమాట. ఆ గూడుని తీసి దాన్ని వడికి ఆ తాడు చేస్తూ ఉంటారు. అలాంటి మీకు ఒక ప్యూర్ సిల్క్ శారీ కావాలంటే ఆ పురుగు ఆ వేడిలోంచి వెళ్ళాల్సిందే. తర్వాత ముత్యాలు, చాలామంది ముత్యాల దండలని అలా వేసుకుంటూ ఉంటారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కూడా ఆయిస్టర్, ఒక ఆల్చిప్పు ఉంటుంది, ఎక్కడో సముద్ర అడుగుల్లో ఉంటుంది. దానిలోకి ఒక చుక్క నీళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దాని శరీరం చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ వేదన అనిపిస్తుంది అంటే అనుభవించి అది ఒకసారి అది చనిపోయి అదొక ముత్యం కింద తయారవుతుంది. అలాగే మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. వజ్రాలు ఉంటాయి కదా, వజ్రాలు, రత్నాలు, అవి కూడా వాటికి సానబెట్టి దానిలో ఉన్న మలినాలంతా తీసేసి దాన్ని ఒక వజ్రం కింద
తయారు చేస్తారు. మనకి బాగా తెలిసింది బటర్ఫ్లై కూడా ఎలా వస్తుంది? గొంగళి పురుగు, అసహ్యమైన గొంగళి పురుగు, అది కూడా తినేసే ఆకులు ఇది గూడు కట్టుకొని గూడులో ఉంచిన తర్వాత నిద్రపోయి, ఆ నిద్రపోతున్న ఆ కొద్ది రోజుల్లో, అది 21 days అయ్యి ఉండొచ్చు, 9 days ఉండొచ్చు, ఆ దానిలో దాని శరీరము చాలా బాధలు గుండా వెళ్ళి 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 అందమైన సీతాకోకచిలుక ఒకరోజు బయటకు వస్తుంది. అలాగే మనం కూడా నాకు శ్రమలు వద్దు, నాకు పరీక్షలు వద్దు, నాకు అన్నీ కూడా మంచిగా జరగాలి, ఇక్కడ ఏ కష్టం ఉండదు మనం అనుకున్నట్లయితే మన జీవితంలో ఆ పరిపూర్ణత లేకపోతే ఆ పరిశుద్ధతలోకి వెళ్ళడము అది మనకి చాలా కష్టమవుతుంది. ప్రతి చిన్నదానికి మనం అభ్యంతరపడతాము, ప్రతి చిన్నదానికి ఏడుస్తాము, ప్రతి దానికి కూడా కోపం తెచ్చుకుంటాము. వాళ్ళు ఒకటి మాట్లాడితే మనకు వేరేది అర్థమవుతుంది. ఎందుకంటే కష్టం లేదు కదా, సుఖాలు ఉన్నాయి అనుకోండి, మనము వేరే వాళ్ళని కూడా మనము అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే నలిగిన జీవితంలోకి మనము వెళ్తామో, కష్టంలోకి వెళ్తామో, ఓర్చుకోవటం కూడా మనకి చాలా అలవాటు అవుతుంది. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిన్ను పుటం వేశాను, వెండిని కాదబ్బా నిన్నే, ఎలాగంటే ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని చెప్తున్నాడు. మనం ఇబ్బందులు శ్రమలు అనగానే మనకి యోబు గుర్తొస్తాడు. సరే, యోబు సంగతి చూసుకుందాం. యోబు ఏమైంది? ముందైతే చాలా బాగున్నాడు, మంచి జీవితం కూడా జీవించాడు, యథార్థంగా ఉన్నాడు, తను ఎంత యథార్థంగా ఉన్నాడో కూడా చెప్తూ ఉంటాడు. అదంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ కూతుర్లు కుమారులు వాళ్ళందరూ కూడా విందు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తారేమో అని పిల్లల గురించి కూడా ఆయన బలులు అర్పించేవాడు. వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా కూడా వాళ్ళ గురించి అంత కేర్ తీసుకునేవాడు. అంత బాగానే ఉంది. ఒకరోజు వచ్చింది, సాతాను దేవుని సవాల్ చేసి ఆయన్ని ముట్టిన తర్వాత ఆయన ఆస్తిపాస్తులు పోయినాయి, పిల్లలు పోయారు, తర్వాత తన ఆరోగ్యం కూడా పోయింది. తర్వాత కథలంతా కూడా మనకు తెలుసు. ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారు, స్నేహితులు వచ్చి రకరకాల మాటలతో ఆయన్ని ఆదరించాలని అనుకుంటారు, కానీ అంత సరైన ఆదరణ వాళ్ళకి ఇవ్వలేకపోతారు. తర్వాత ఇంకొక అబ్బాయి వస్తాడు, ఏలిహు అని, ఆయన కూడా మాట్లాడతాడు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత దేవుడు మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనకు తెలుసు యోబు శ్రమలను సహించాడు. యోబు యొక్క సహనం గురించి వింటారు కదా అని యాకోబు అంటున్నాడు. అయితే అది శ్రమలన్నీ సహించిన తర్వాత ఆయనకి 200 బహుమానం వచ్చింది. ఆయనకి ఏమొచ్చింది? శ్రమలు సహించినందుకు బహుమానం వచ్చింది అని మనము అనుకుంటున్నాం. కానీ ఈ శ్రమల మూలంగా యోబు ఏమన్నా నేర్చుకున్నాడా? ఆయన జీవితంలో ఏదన్నా మార్పు ఉందా అన్న సంగతి మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడికి చివరికి వచ్చేటప్పటికి ఆ ఫ్రెండ్స్తో మీరు ప్రార్థన చేస్తే కూడా నేను వినను, ఎందుకంటే యోబు పలికినట్లు మీరు నా గురించి యుక్తమైన మాటలు పలకలేదు అంటున్నాడు. నిజంగా ఈ స్నేహితులు పలికిన మాటలు మనం ఒకసారి చదివామంటే 6 బాధలు కలిగిన, మనం పోయినసారి చూసుకున్నాం కదా 7 బాధలు, ఇవన్నీ కూడా స్నేహితులు పలికిన మాటలే. వాటిని మనం వాగ్దానాల కింద కూడా మనం చాలాసార్లు మనం తీసుకుంటున్నాం. చాలా మంచి మంచి మాటలు, కొన్ని మాటలు అయితే ఇదే మాటలు కొత్త నిబంధనలో కూడా రిఫర్ చేయబడినాయి వాళ్ళు చేసినవి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో మాటలు పలికారు, కానీ వాళ్ళు సరి అయిన మాటలు లేకపోతే సరైన ప్రార్థనా జీవితం వాళ్ళల్లో లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోబుకి ఒక పని చెప్తున్నాడు. యోబు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. యోబు జీవితంలో ఈ 42 అధ్యాయాల్లో ఈ ప్రార్థన అన్న మాట ఇప్పుడే మనము చూస్తున్నాము. ఓకే, ఆయన దేవుని మీద చాలా విశ్వాసం ఉంచాడు, తర్వాత ఆయన ఏ తప్పు చేయకుండా జీవించాడు, తర్వాత పిల్లల గురించి కూడా ఆయన ఎంతో వర్రీ అయ్యి వాళ్ళ పక్షాన బలులు అర్పిస్తున్నాడు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని యోబు నేర్చుకుంటున్నాడు. వేరే వాళ్ళ గురించి ప్రార్థన ఎలా చేయాలో అప్పటి వరకు యోబుకి తెలియదు. ఇప్పుడు ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. నేను నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వేరే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి. వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే నా కుటుంబానికే ఒక గొప్ప బ్లెస్సింగ్ లేకపోతే ఒక ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళ సమస్యలు తీర్చబడతాయి, అలాగే నా సమస్యలు కూడా తీర్చబడి నాకు కూడా ఆశీర్వాదం దొరుకుతుంది అన్న గొప్ప విషయాన్ని ఇక్కడ యోబు నేర్చుకున్నాడు. యోబు ద్వారా మనం కూడా నేర్చుకున్నాం. కొన్నిసార్లు అనుకుంటాం, ఎందుకు వాళ్ళ గురించే ప్రేయర్ చేయాలా, మనం చేయొద్దు వాళ్ళ గురించి ఎక్కువ ప్రేయర్, మన పిల్లల గురించే మనం ఎక్కువ ప్రార్థన చేసుకుందామని చాలాసార్లు అలాగా కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దానిలో ఒక గొప్ప రహస్యం ఉంది.
వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు తన క్షేమ స్థితిని తిరిగి రప్పించను అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇది ఒక గొప్ప సీక్రెట్. ప్రార్థన చేయటం అనేది యోబు తన శ్రమల ద్వారా నేర్చుకున్నాడు. తర్వాత దాని ద్వారా మనం కూడా నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక ఆయన్ని కూడా అడుగుదాం. పాత నిబంధనలో ఆయన ఎవరు? దావీదు మహారాజు. దావీదు మహారాజుని కూడా అడుగుదాం. దావీదు మహారాజుని ఆయన చిన్నగా ఉండి ఆయన అడవిలో ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి ఆయనకి రాజు గురించి కానీ ఏం ఐడియా లేనప్పుడే వచ్చి అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. సరే, రాజుగా అభిషేకించగానే రాజు అయిపోయాడా? అవ్వలేదు. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 7 సంవత్సరాల దాకా బయట అడవిల్లో అక్కడి నుంచి ఇక్కడికి గుహల్లో దాక్కొని సౌలు ఎమ్మడపడతా ఉంటుంటే, ఇంకా ఈ ప్లేస్ అంటే ఆ ప్లేస్ ఎన్ని అనుభవాలు ఉంటాయి కదా. ఏనుగదికి పోతాడు, ఆకీష్ రాజు దగ్గరికి పోతాడు, తర్వాత అనేక కొండల్లో అదుల్లాం గుహల్లో దాక్కుంటాడు, కేయిలా దగ్గరికి పోయి అక్కడ ఆశ్రయం తీసుకుంటాడు, మోయాబు రాజు దగ్గర వాళ్ళ అమ్మాళ్ళను పెడతాడు. అలాగా అడుగడుగున ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ పడిన ద్వారా ఏం నేర్చుకున్నాడంటే, కీర్తనలు 118లో ఒక మంచి మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనలు 118:17 నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు అన్న మాటని ఆయన నేర్చుకున్నాడు. దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు, కానీ నన్ను ఆయన చంపలేదు అని, మరణంనకు అప్పగింపలేదు అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు 19వ వచనంలో? నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. కాబట్టి ఈ శ్రమల ద్వారా ఆయన నీతి ఏమైందంటే ఇంకా ఎక్కువయింది. తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకోవాలి. ఆయన కూడా జీవితంలో ఒకసారి పాపం చేసినప్పుడు వెంటనే ప్రవక్త వచ్చి చెప్పగానే కన్ఫెస్ చేస్తాడు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించము అని దేవుని గురించి అడిగి ఈ కీర్తన కూడా 51వ కీర్తన కూడా ఆయన రాస్తాడు. అలాగా నేను నీతిపరుడిగా దేవుని సన్నిధిలో ఉండాలి అన్న సంగతి ఆయన నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఆత్మీయంగా కూడా ఎంతో ఎతికి చివరికి ఎట్లాగా ఏమని పేరు పెట్టాడు? నా హృదయానుసారుడైన దావీదు అన్న సంగతి కూడా మనకుంది. కాబట్టి దావీదు ఆ శ్రమల్లో వెళ్ళి ఆ శ్రమల్లో నేర్చుకున్న పాఠాలన్నిటిని బట్టి మనకి చాలా కీర్తనలు కూడా దొరికినాయి కదా. నిజంగా ఒక్కొక్క కీర్తన చదువుతూ ఉంటుంటే అరే ఈ అనుభవం దావీదుకు కూడా ఉందా, దావీదు కూడా ఇలాంటి దానిలోంచి వెళ్ళాడా అని మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం మేము కూడా ఒక విపత్కరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళాము. ఆ పరిస్థితుల్లో చాలా మేము వేరే ప్లేస్కి మమ్మల్ని మీటింగ్స్కి అని పిలిచారు. నాకు సిస్టర్స్ మీటింగ్ ఉంది, బ్రదర్కి మిగతా బైబిల్ స్టడీస్ అవి ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఒక పాట పాడారు. ఏ పాట పాడారంటే కొత్త పాట అప్పుడే కట్టి కీర్తనలు 35 మీద యెహోవా నాతో వ్యాజ్యమాడువారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడువారితో పోరాడుము. అసలు ఆ పాట విన్నప్పుడు నా కోసమే కట్టారా ఈ పాట అన్నట్లు అనిపించింది అనమాట. ఆ పాట ద్వారా ఎంతో ఆశ్చర్యపోయి దావీదు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడా, అందుకని కదా దావీదు పాట రాయగలిగాడు అని. ప్రతి వచనం కూడా అన్నమాట. కోటి సాక్షులు లేచున్నారు, నేను ఎరుగని సంగతులను కూర్చుని నన్ను అడుగుతున్నారు, మించిన బలంగా వారి చేతిలోంచి నన్ను తప్పించు. ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా సంతోషమైంది. దావీదు శ్రమల ద్వారా ఇవన్నీ కూడా నేర్చుకొని మనకు కూడా శ్రమల్లో వెళ్ళినప్పుడు మనం ఎలాగ దేవుని మీద ఆధారపడాలి, ఎలాగ వాగ్దానాలు అడిగి పట్టుకోవాలి, అభిషిక్తుల జోలికి మనం పోకుండా ఎలా ఉండాలి, శత్రువుని ఎలాగా ప్రేమించాలి, ఇచ్చిన మాట ఎలాగా నిలబెట్టుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా దావీదు నేర్చుకొని చివరి వరకు కూడా దేవుని సన్నిధిలో చక్కటి మంచి జీవితాన్ని జీవించాడు. పాత నిబంధనలో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళు మనకు ముఖ్యమైన వాళ్ళు. తర్వాత కొత్త నిబంధనకు వద్దాం. కొత్త నిబంధనలో శ్రమలు అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? పౌలు గుర్తొస్తాడు. నిజంగా పౌలు లాంటి శ్రమలు ఎవరు కూడా పడలేదు. ఏమన్నా 1-2 శ్రమలు ఏదన్నా పడుంటాం, కానీ అది చాలా పెద్దదని అనుకుంటాం. కానీ ఆయన శారీరకంగా రకరకాలుగా శ్రమలు పడ్డాడు. పెద్ద పెద్ద లిస్టులు రాస్తూ ఉంటాడు కదా. 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడి నుంచి మొదలు పెడతాడు. అవన్నీ నేను కూడా లెక్క పెడతా ఉంటాను, ఎన్ని శ్రమలు ఉన్నాయా అని. చాలా రాశాడు కదా అని. 6వ అధ్యాయంలోంచి ఇక్కడ 4 శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బలయందు, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసముల్లో, జాగరణలో, ఉపవాసములో, అన్నిట్లు కూడా ఏం చేశాడంటే ఆయన కష్టాల్లో మిగుల ఓర్పు గలవారమై. కాబట్టి ఆ కష్టాలన్నింటిలో ఓర్పు అయినా నేర్చుకున్నాడు. తర్వాత
పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, తర్వాత పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ, ఇవన్నీ కూడా నేర్చుకుంటా ఆయన మనకు ఒక మోడల్ దేవుని సేవకుడి కింద, మంచి విశ్వాస కింద, మంచి గొప్ప నాయకుడి కింద ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇవన్నీ కూడా మనకి అక్కడ చూపిస్తున్నాడు. తర్వాత ఘనతలు ఉన్నాయంట, అఘనత ఉందంట, సుకీర్తి ఉంది, దుష్కీర్తి ఉంది. వీటిలన్నిటి గురించి కూడా పెద్ద లిస్టు ఇక్కడ చూసినట్లయితే మనము 8, 9, 10 వచనాల వరకు దాదాపు ఒక 18 విషయాలు ఆయన దానిలో మెన్షన్ చేస్తున్నాడు. తర్వాత 2వ కొరింథీలో కూడా 11వ అధ్యాయంలో మళ్ళీ ఆ లిస్టుని కంటిన్యూ చేస్తున్నాడు. 24 నుంచి మనం చూస్తే ఇంకా ఎన్నో విషయాలు ఆయన 23 నుంచి కూడా చదువుకోవచ్చు. విశేషంగా ప్రయాసపడ్డాను, చెరసాల్లో ఉన్నాను, దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తాలతో కొట్టబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, 3 మారు మనకు ఒక్క ఓడే తెలుసు కానీ ఇక్కడ 3 సార్లు ఓడ పగిలి శ్రమ పడ్డాడు, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపాను. ఇంకా తర్వాత వరుసగా రాసుకుంటూ ఒక 27 దాకా రాస్తాడు. ఈ 2 కలిపితే మోర్ దెన్ 40 ఉన్నాయి అన్నమాట. 40 ప్రొబేషనల్ పీరియడ్ అంటారు కదా, 40 కన్నా ఎక్కువ పౌలు శ్రమలు అనుభవించాడు. కాబట్టి సంఘాలన్నిటికీ మార్గదర్శకుడిగా ఆయన ఉన్నాడు. ఏం చెప్తున్నాడు, ఏదన్నా విషయం మనకు వస్తే పౌలు ఏం చెప్తున్నాడు అన్నది మనం పత్రికలకి వెళ్ళి రిఫరెన్స్ చూసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక గొప్ప సేవకుడు ఎలా ఉండాలి, లేకపోతే ఒక గొప్ప విశ్వాసి ఎలా ఉండాలి, విశ్వాస జీవితాన్ని ఎలా సాగించాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఆయన్ని రక్షించుకునే ప్రథమ ఉద్దేశమే ఆయన నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలు అనిపించాలో నేను అతనికి చూపిస్తాను అని శ్రమల కోసమే ఈయన్ని ఏర్పరచుకొని దేవుడు అలా పెట్టాడు. కాబట్టి ఈ శ్రమలు అనేవి మన జీవితంలో జరిగినప్పుడు చాలాసార్లు పనిష్మెంట్ అనే ఫీలింగే ఉంటుంది. చాలామంది కూడా అట్లాగంటారు, ఎవరికన్నా ఏదైనా బాగాలేదంటే దేవుడు బాగా పనిష్ చేశాడులే, వాళ్ళకి అదే దే డిజర్వ్ ఇట్ అని మనం కూడా అనుకుంటాం వేరే వాళ్ళ గురించి. కొన్నిసార్లు మనకు జరిగినప్పుడు కూడా మనం అలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అదేంటంటే మనల్ని పవిత్రపరచటం, లోపలంతా మన హృదయం అంతా కూడా మనము శుద్ధి చేసుకోవటము, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒప్పుకోవటము, ఇవన్నీ కూడా మనకవి మంచి ఆత్మీయమైన మేలుని కల్పిస్తాయి. నేను కూడా కొద్ది సంవత్సరాల క్రితము ఎన్నో ఆపరేషన్స్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. సంవత్సరంలో సగం భాగము ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ నెలలు ఉన్నాను. మార్చి 12వ తారీఖున అట్లాగా నాకు సిక్నెస్ మొదలైంది. డాక్టర్ గారు బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత కూడా అనేక శ్రమలు గుండా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ పీరియడ్లో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు, ఏం తప్పు చేశామని ఆ హాస్పిటల్లోనే బెడ్ మీదే బ్రదర్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో పోర్షన్ ద్వారానే దేవుడు మాతో మాట్లాడాడు. ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు 80sలో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొకము అన్న మాట కూడా రాయబడింది. తర్వాత 8వ వచనంలో కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దిగ్బుజ్జులే కానీ కుమారులు కారు. ఈ వాక్యం చాలా ఆదరించింది. దేవుడు ఒక మంచి కోసమే మనల్ని శిక్షిస్తున్నాడు. ఏమేం తప్పులు చేశాము మళ్ళీ అన్నీ కూడా ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి రీడెడికేట్ అంటారు కదా, తిరిగి దేవునికి సమర్పించుకున్నాం. దేవుడు ఏదైతే పాయింట్స్ చూపించాడో మా జీవితంలో అవన్నీ కూడా ప్రభు దగ్గర మేము ఒప్పుకున్నాం. కాబట్టి ఆ శ్రమల గుండా తీసుకెళ్ళి అగ్ని దేవునికి కావాల్సిన పాయింట్కి మేము వచ్చే వరకు, ఆ తగ్గింపు వరకు వచ్చే వరకు, తర్వాత ఆ లోబడేదానికి వచ్చే వరకు, ఆ ఫుల్ ఒబీడియన్స్లో వచ్చే వరకు కూడా దేవుడు రకరకాలుగా ఒక ఆపరేషన్ ఫెయిల్ అయితే 2వ ఆపరేషన్ మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ 3వ ఆపరేషన్ ఫెయిల్ అయితే నెల హాస్పిటల్లో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండా కూడా తీసుకెళ్ళి ఇంకా అక్కడ ఉందో చూసుకో, ఇక్కడ ఉందో చూసుకునే హృదయంలో అని అవన్నీ కూడా తర్వాత దేవుడు పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేసి, తర్వాత మేము పరీక్షించుకొని వాటిలన్నింటిని వదులుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత దానిలోంచి అప్పుడు ఇక్కడ బేగంపేటలో సేవ గురించి దేవుడు ఒక ఏర్పాటులోకి మమ్మల్ని రప్పించాడు. కాబట్టి ఈ శ్రమలు అనేది అప్పుడు చాలా ఆశమైంది. ఏంటి ప్రభా, ఎంతకాలం మేము మంచం మీద ఉండాలి, ఇంట్లో చంటి పాప ఉంది, ఇట్లా అంతా కూడా నేను చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కానీ ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు ఎలా సిద్ధపరుస్తాడో తెలిసింది. తర్వాత నాకు బాగా నా జీవితంలో పనిచేసిన వాక్యం ఏంటంటే 1 పేతురు
4:2 ఒక మాట, ఇది ఫస్ట్ టైం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలీక ఏమీయు లేక ఉండును. కాబట్టి ఈ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. శరీరం మందు ఎన్ని శ్రమలు పడ్డావు కదా, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు, వచ్చిన తర్వాత ఇంకా శరీరాశలు నీలో ఉండకూడదు అని దేవుడు ఈ వాక్యం ద్వారా, నేను మామూలు రెగ్యులర్ పోర్షన్ చదివినప్పుడే మాట్లాడినప్పుడు దేవుడు నా ఆర్నమెంట్స్, నగలు, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకో సిద్ధపరుస్తున్నాడని నాకు తెలియదు. అప్పటికి ఇంకా సేవలో మేము ప్రవేశించలేదు, మామూలుగానే విశ్వాసులుగానే ఉన్నాం. కానీ అట్లాగా అవన్నీ కూడా తీసేసుకోవటానికి దేవుడు మాకు అనుకూలపరిచాడు. వాక్యం అంటే ప్రేమ. వాక్యాన్ని మాటికి చదువుకోవటము, వాటికి చదువుకోవటము, ప్రార్థన మీద ఎక్కువ ఆధారపడటానికి కూడా మాకు సహాయపడింది. మంచి అనుభవం మాకు దేవుడు ఈ శ్రమల్లో ఇచ్చాడు. కీర్తనలు 119:67 చదువుతాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకొంచున్నాను. కాబట్టి త్రోవలు ఎక్కడైతే విడిచిపెట్టామో వాటినన్నిటిని కూడా దేవుడు శాంక్టిఫై చేసి, లేకపోతే పరిశుద్ధపరిచి, దేవుడు పవిత్రపరిచి, దేవుడు తన సేవ గురించి లేకపోతే ముందున్న క్రైస్తవ జీవితం గురించి ఆయన సిద్ధపరిచారు. తర్వాత 71 కూడా నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దావీదు యొక్క అనుభవము ఈ వాక్యం చదివినప్పుడు ఒక్కొక్కటి కూడా అర్థమవుతా, అది కూడా మన అనుభవంలాగా, నా అనుభవం కూడా అనుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ 40 పర్వత శిఖరాల గురించి ధ్యానిస్తున్నాం కదా. ఈ రక్షణలో ఉండే ఎన్నో మంచి అనుభవాలు మనకి ఉన్నాయి. అయితే అన్ని అనుభవాల కన్నా కూడా ఇది ఒక భిన్నమైంది. అంటే శ్రమలో వెళ్ళడం కూడా ఒక అందమైన అనుభవమే. అది చాలా నా ఆత్మీయ జీవితాన్ని అది చక్కగా సౌందర్యవంతమైనదిగా దేవుడు మారుస్తాడు, పరిశుద్ధతలోనికి తీసుకెళ్తాడు, తప్పులు ఎక్కడున్నాయో ఒప్పుకోవడానికి సహాయపడతాడు, ఆయన రక్త ప్రోక్షణలో ఉండటానికి సహాయపడతాడు, వాగ్దానాలు విలువేంటప్పుడు తెలుస్తుంది. తర్వాత ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఆదరించాలో మనకి తెలుస్తుంది. ఊరికే మాటలతో పై మాటలతో కాకుండా మనకు కూడా అనుభవాలు ఉన్నప్పుడు వాళ్ళని సరిగ్గా శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి అవి ఉపయోగకరంగా మనకి ఉంటాయి. యేసు ప్రభుని గురించి కూడా దేవుడు యేసయ్య శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, తండ్రి అనుగ్రహించిన పాత్రలోనిది నేను త్రాగకుందునా అంటాడు. ఆ వాక్యం కూడా నాకు చాలా నచ్చింది. శ్రమల పాత్ర అయితే అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే తండ్రి అనుగ్రహించిన పాత్ర. అంటే శ్రమలను కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడంటే దయదలిచినట్టు కదా మనకి. కాబట్టి నిజంగా దయదలిచి మనకి ఏదైనా శ్రమలు ఇచ్చినప్పుడు ఆ శ్రమలలో మనల్ని తర్ఫీదు చేసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. నేను కూడా చాలామంది ఏమన్నా అడిగితే షుగర్ ఉందా, బీపీ ఉందా అని అడిగితే ఎవరన్నా చెప్తారు, దేవుని దయ వల్ల నాకు అస్సలు షుగర్ లేదు, అస్సలు బీపీ లేదు అని చెప్తా ఉంటారు కదా. నేను దానికి రివర్స్ చెప్తాను, దేవుని దయ వల్ల మాకు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అవి ఉన్నాయి కాబట్టి అడుగడుగున ప్రభు మీద మేము ఆధారపడతాము, అడుగడుగున తగ్గించుకుంటాము. అక్కడ విడిచంపడానికి లేకపోతే ఇంకేదో చేయడానికి ఏం లేదు. బలహీనతలు ఒకటి ఉంది కాబట్టి ఆ బలహీనతను బట్టి తగ్గించుకొని ఒక లోలీ లైఫ్ లేకపోతే లో ప్రొఫైల్లో అట్లాగా తగ్గించుకున్న జీవితంలో జీవించడానికి అది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఏది ఎదురైనా కూడా, శ్రమలు ఎదురైనా కూడా, ప్రభువా నువ్వు నాకేం నేర్పిస్తున్నావు, లేకపోతే నేను ఈ ఇబ్బందుల కొలంలో నన్ను పరీక్షించినప్పుడు నేను నీకు ఎలా కనపడుతున్నాను, నేను ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకుంటాను. దిస్ ఈజ్ పర్ఫెక్షన్. దేవుడు సంపూర్ణతలోకి తీసుకెళ్ళడానికి వాడుకుంటున్నాడు. కాబట్టి ఇవన్నీ నాకు సహాయం చేయమని మనము ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరన్నా ఇట్లాంటి శ్రమల్లో వెళ్తుంది, ఇప్పుడు ప్రపంచమే శ్రమలో నుంచి వెళుతుంది వీటిని. కాబట్టి మనం కూడా మన విశ్వాసంగా ఎలా జీవిస్తున్నాము, కాబట్టి కేర్లెస్ లైఫ్ జీవిస్తున్నామా మనము అది పరీక్షించుకొని మనము ఈ ప్రార్థనలోకి ప్రవేశపెడదాము. మనము అంశాలన్నీ ఉన్నాయి కదా. ముఖ్యంగా కోవిడ్-19 గురించి ప్రార్థన చేయండి. తర్వాత మన హెబ్రోను అన్ని సంఘాల గురించి, మన సంఘాలన్నిటి గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన హెచ్చరిక మనకి ఉంది. కాబట్టి దీని గురించి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరి ఒకసారి ప్రభా మీ పాసనలో చేరి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ ప్రేమ చేత నన్ను కూడా ప్రభా మీరు వెతికి రక్షించి ప్రభా మరి ప్రార్థించే గుంపులో ఉంచారు తండ్రి. మరి ఒకసారి వందనాలు ప్రభా. ఇబ్బందుల కొలంలో
తండ్రి మీరు తండ్రి పరీక్షిస్తానని ప్రభా మరి సెలవిచ్చారు. అది కూడా తండ్రి నా మంచికే అని ప్రభా మీరు సెలవిచ్చారు. అది కూడా రక్షణలోనే ఒక మంచి అనుభవం అని ప్రభా మీరు సెలవిచ్చారు. కాబట్టి తండ్రి మేము కూడా తండ్రి యోబు, పౌలు తండ్రి అలాగే దావీదు ఇలా ఎలాంటి అనుభవాల్లో వెళ్ళి ఎలా ఎలా మంచిగా మార్చబడ్డారో మేము కూడా వీటిని అలాగ వాడుకొని ప్రభా తండ్రి ఆ అనుభవాన్ని కూడా తండ్రి మేము ఆనందించడానికి ప్రభా మీరు మాకు నేర్పించండి, సహాయం చేయండి ప్రభా. మరి సిస్టర్స్ అందరు కూడా తండ్రి అక్కడ ఉన్న వాళ్ళలో ప్రార్థనలో గడుపుతుండగా ప్రభా మంచి ప్రార్థనా సమయాన్ని కూడా అనుగ్రహించమని మా ప్రభుని రక్షకుడైన యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.